హాయ్ ఫ్రెండ్స్, చాలామంది చెప్తూ ఉంటారు లంకనం పరమౌషధం అని చెప్తూ ఉంటారు. మరి లంకనం అంటే ఉపవాసం, మనకు అందరికి తెలుసు కదా. మళ్ళీ ఉపవాసం అయితే అందరు చేయగలుగుతారా అంటే ఖచ్చితంగా చెప్తాను, కొంతమంది చేయలేరు. మరి నాలాంటి వాళ్ళైతే అస్సలు చేయలేరు. నిజమండి, నేను ఉపవాసం అంటేనే చాలా భయపడేదాన్ని. అబ్బా, నేను ఉపవాసమా, ఒక్క పూట భోజనం ఎలా మానేయాలి, ఒక్క పూట భోజనం చేయలేకపోతే ఆకలేస్తుంది కదా, అసలు ఉండగలనా అనే అపోహలో ఉండేదాన్ని. కానీ ఎప్పుడైతే పత్రిసార్ లంకనం వీడియో విన్నానో అప్పుడు నేను రియలైజ్ అయినాను ఈ తిండి విషయంలో. అసలు మనం ఈజీగా ఉపవాసం చేయగలుగుతున్నాం. మళ్ళీ పత్రిసార్ అందించిన లంకనం యొక్క జ్ఞానం వినాలన్నా సార్ ఇంకొక విషయం కూడా చెప్పారు. ఇందులో లంకనం మూడు రకాలు లంకనాల గురించి చాలా గొప్పగా వివరించినారు. అది గనక వింటే ప్రతి ఒక్కరు కూడా మీరు ఉపవాసం స్టార్ట్ చేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి.